పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదేనేమో ఫ్రెండ్స్. ఇదొచ్చి మన దగ్గర ఉన్న డ్రాఫ్ట్ హామ్స్టర్‌లో చెప్పాను కదండీ! మన దగ్గర ఒకటి 1 ఇంచ్ ఉందని చెప్పి 1 మంత్ ఓల్డ్‌ది. సో, ఈ పప్పు వచ్చి మనకు దీనికి ఐ ఇన్ఫెక్షన్ ఉన్నది. అది కూడా మనం క్లియర్ చేసాము. సో, ట్రీట్మెంట్ చేస్తే అది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడైతే హామ్స్టర్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా హెల్తీగా ఉంది. నేను ఇంతకుముందు జర్బల్స్ దాంట్లో ఉండేదండి ఈ వీల్. కాకపోతే అదేంటంటే జర్బల్స్ కొరికేస్తున్నాయనమాట. ఈ వీల్ కింద ఉన్న బేస్ అంతా కొరికేసినాయి అవి. సో, అది కొరుకుతున్నాయి కదా అని చెప్పి పక్కన పెట్టినా. ఒక 2, 3 సార్లు చూసిన దీంట్లో అంటే ఇది తిరగదు కదా! ఎందుకు పెడితే దీంట్లో పెడితే ఉంటదిలే ఎలాగా అంటే షో‌లా ఉంటదని చెప్పి పెట్టినాను. కాకపోతే ఇది ఏం చేస్తుందంటే నేను పెట్టిన ప్రతిసారి దాంట్లో ఎక్కి తిరగాలని ట్రై చేస్తుందనమాట వీల్‌లో. సో, చూడండి అది ఎంత చిన్నగా ఉంది. ఆ వీల్‌లో ఇది తిరగడానికి ట్రై చేస్తుంది. అంటే ఇదే అంటారు పిట్ట కొంచెం కూతగనం అనే కాన్సెప్ట్ ఇట్లనే ఉంటదనుకుంటా. ఇది ఉండడానికేమో 1 ఇంచ్ ఉంది. కానీ ఏదో 2, 3 ఇంచెస్ ఉన్న దాని మైండ్‌లాగా ఫీల్ అయిపోయి దీంట్లో తిరుగుతా ఉంది. సో, చాలా కష్టపడి తిరుగుతుంది ఇది. సో, కొంచెం సేపు పెట్టి తీసేస్తాను. ఎక్కువసేపు అట్లా తిరగడం కూడా మంచిది కాదు దానికి. సో, కొంచెం సేపు పెట్టి తీసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్‌గా హామ్స్టర్స్ అనేవి నైట్ మొత్తం ఒక 3-8 కిలోమీటర్స్ వరకు నడుస్తాయన్నమాట. సో, ఇలాంటిది ఏదైనా స్ట్రెస్ బస్టర్ ఇచ్చినప్పుడు కొంచెం వాటికి కూడా రిలాక్స్‌గా ఉంటది. ఎంతసేపు అయినా ఈ చిన్న కంటైనర్‌లో ఉంటాయి. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకోండి. సో, దీని గురించి అంటే ఈ డ్రాఫ్ట్ హామ్స్టర్ నేను ప్రతిరోజు దీని గురించి అప్డేట్ చేస్తాను. అంటే దీని హెల్త్ ఏంటి? ఇది ఎలా ఉంది? ఎందుకంటే ఇది చాలా చిన్నగా ఉందన్నమాట. 1 మంత్ ఓల్డ్, 1.5 మంత్ ఓల్డ్ అంటే మినిమమ్ అది 1.5-2 ఇంచెస్ పైన ఉండాలి. కానీ అది అంత లేదు. సో, దీని గురించి అయితే నేను అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.